ఇటు చూస్తే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక మంత్రి, ఒక మాజీ ఎంపీ వాళ్ళేమో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అదేవిధంగా మరొక మంత్రి, మరొక ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు. సరే నేనేమంటానంటే, మాజీ మంత్రితోని గానీ, మాజీ ఎంపీతోని గానీ, వీళ్ళతోని ఒరిగేది ఏం లేదు. హ్మ్. వాళ్ళ నీడ కోసం వాళ్ళు చూస్తే తప్పులేదు. కాంగ్రెస్ పార్టీకే చూడొచ్చు, బీజేపీకే చూడొచ్చు. వాళ్ళ నీడ కోసం చూస్తాను తప్ప, నీడ ఇచ్చేది ప్రజానికం కదా. హ్మ్. నీడనిచ్చేది ప్రజానికం కదా. ప్రజలు సెలెక్ట్ చేసుకుంటాను, రేపు ఎవరు ప్రధానమంత్రి ఉండాలి, ఎవరు ఉంటే మంచిగుంటుంది అనేది ప్రజలు చేసుకుంటాను. ఆ ప్రజా వాహిని ఎక్కడనైతే ఉంటుందో ఆ ప్రజాక్షేత్రంకు అనుకూలంగా వీళ్ళు మెదులుతారు. పెద్ద లీడర్తోనే ఏం పని అవుతుందండి? మంత్రితోనేం కాదు, పార్లమెంట్ మెంబర్తోనేం కాదు, పర్సనాలిటీస్, వీళ్ళంతా పర్సనాలిటీస్. ప్రజలు ఎవరైతే చేసిరో వాళ్ళు పర్సనాలిటీస్ అయింది. ఆ పర్సనాలిటీ ఎక్కడికైనా పోతుంది, సహజంగా పోతుంది. చూస్తున్నావా ఇప్పుడు అంటే కౌంటింగ్ అయిపోయినాక, రిజల్ట్ వచ్చినాక నామినేటెడ్ పదవులు కూడా ఫుల్ దాదాపు కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూస్తాం నిన్న. బట్ నామినేట్ పదవులలో కూడా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకైతే పదవులు ఇవ్వమంటున్నారు కాంగ్రెస్ నేతలు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన సీటును నిలబెట్టుకున్నందుకు ఆయన ప్రయత్నం చేస్తాడు తప్పకుండా. రేవంత్ రెడ్డి గారు ఆయన సహజం, ఆయన సీటు నిలబెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేసుడు సహజం. కానీ రేవంత్ రెడ్డి పరిశాలలో రేవంత్ రెడ్డి ఉంటారు రేపటి నుంచి. రిజల్ట్ ఆయనకు నంబర్ 1 రిజల్ట్ వస్తుందని ఆశించిండు, కానీ నంబర్ 1 రిజల్ట్ రావటం లేదు. మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తున్నాయి. కాబట్టి ఆయన అడ్జస్ట్మెంటు, ఆయన ఇప్పుడు సహజంగా ఆయనకు స్థితి కరెక్ట్ ఏం కాదు, ఆయనకు వచ్చే స్థితి. ఆ స్థితిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, ఇయ్యక తప్పదు కూడా. కేసీఆర్ నానబెట్టుకొని ఏం సుఖపడ్డాడు? అచ్చా, నానబెట్టుకుంటే కాదు, కేసీఆర్ పార్టీకి సంబంధం లేనోడు, ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇలా అనుభవిస్తాడు. బీఆర్ఎస్కి కూడా దాదాపు ఎంపీ దాదాపు 12 స్థానాల్లో గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్. కే పాల్ కూడా ఇప్పుడు ప్రపంచంలో ఒక అత్యున్నత విలువ కలిగినటువంటి విమానంలో తిరిగినోడు కే పాల్ పరిస్థితి ఏం తీయాలా? ఆ విమానాన్నే ట్యాక్స్ కట్టలేకనో, కిరాయి కట్టలేకనో, ఏది మన అది ఎక్కడనైతే ఉంటుందో అక్కడనే ఇడిచిపెట్టి ఉన్నాడు. కే పాల్ను ఇప్పుడు జోక్గా మాట్లాడుకుంటాను. రన్వే పైన ప్రస్తుతానికి ఆయన అది ఉన్నది, ఆయన ఫ్లైట్ ఉన్నది. ఆయనను మీ టీవీ ఛానల్స్ వాళ్ళు పిలుచుకొని మాట్లాడతాను ఆయనతో కూడా. దేనికి మాట్లాడతాను? అన్ని జోకులు మాట్లాడతాను ఆయనతోటి. అంటే జోకు మాట్లాడుకునే స్థితికి ఆయన వచ్చిండు. కేసీఆర్ కూడా ప్రపంచ స్థాయి మేధావులలో ఒకడు. ఆయన కూడా ఈ జోకు మాట్లాడుకునే పరిస్థితికి దిగజారిండు. ఎందుకంటే ఆయన ఆ విధంగా దిగజారకపోనుండే. నేను మీ ద్వారా సూచన చేయలేదు, కానీ నేను వేరే మీడియా ద్వారా సూచన కూడా చేసిన. ఈ ఎన్నికలల్లో ఆయన పాల్గొనకుంటే మంచిది. ఆయన మీద ఏదైతే నిందలు వచ్చినాయో ఆ నిందలు నిరూపణ అయిన తర్వాత శిక్ష అయినా అనుభవించాలి, లేకపోతే ఆయన క్లియర్ కట్ ఏమీ లేదన్నాకనన్నా రాజకీయాలకు రావాలని నేను సూచన చేసిన. ఆయన వినలే, పట్టించుకోలే. కానీ ఇప్పుడు ఆయనకు వచ్చిన గది గదే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.